అమెరికా ఇరాన్ మధ్యలో ఇష్యూస్ ముందు నుంచే ఉన్నాయి, కానీ అమెరికా ఇప్పుడు ఎందుకు అటాక్ చేయాలనుకుంటుంది తెలుసా? దానికి 4 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇరాన్ కి సపోర్ట్ చేసే కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఉంటాయి. లైక్ లెబనాన్ కంట్రీలో హెజ్బొల్లా, సిరియాలో ఇంతకు ముందు ఉన్న బషర్ అల్ అసద్ గవర్నమెంట్, అండ్ గాజాలో ఉన్న హమాజ్, యమన్ లో ఉన్న హూతీస్ గ్రూప్, ఇరాక్ లో ఉన్న షియా మిలిటెంట్స్. ఈ గ్రూప్స్ అన్నిటికీ ఇరాన్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేది, కాబట్టి ఇరాన్ అండ్ ఈ గ్రూప్స్ అనేవి చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాయి అనమాట. ఇలా డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఇప్పుడు చాలా వీక్ అయినాయి. హెజ్బుల్లా గ్రూప్ లో ఉన్న హసన్ నస్రల్లా చనిపోయిండు. హమాజ్ లో ఉన్న ఇంతకు ముందు పొలిటికల్ లీడర్ ఇస్మాయిల్ హనాయ్. అంటే ఇలా ఈ గ్రూప్స్ కున్న టాప్ ఫేమస్ లీడర్స్ చనిపోవడంతో ఆ గ్రూప్స్ కొంచెం వీక్ అయ్యాయి. అండ్ ఆల్సో సిరియాలో కూడా బషర్ అల్ అసద్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ పడిపోయింది. ఇప్పటి వరకు ఏంటంటే ఇరాన్ కి ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉండి ఇరాన్ కి సపోర్ట్ చేసేవి, కానీ ఇప్పుడు అవి సపోర్ట్ చేయాలన్నా కూడా అంత స్ట్రాంగ్ గా లేవు. నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు ఇజ్రాయెల్ కి అమెరికా ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో అలా ఇరాన్ కి రష్యా అండ్ చైనా సపోర్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ అమెరికా అనేది డైరెక్ట్ ఇరాన్ పైన అటాక్ చేస్తే చైనా అండ్ రష్యా ఎంత వరకు వార్ లో దిగుతాయి అనేది ఒక క్వశ్చన్. బికాస్ చైనా హిస్టరీ చూసుకుంటే ఇప్పటి వరకు ఒక 2 కంట్రీస్ గొడవ పడుతుంటే వాటికి డిప్లొమాటిక్ గా సపోర్ట్ చేస్తుంది అండ్ వెపన్స్ వైజ్ గా సపోర్ట్ చేస్తుంది, కానీ వాళ్ళ ఇద్దరు గొడవలో డైరెక్ట్ చైనా ఎంతవరకు దిగుతుంది అనేది మనం చెప్పలేము. ఇంకొకటి రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్ తో ఫైట్ చేస్తుంది. అది కాక మనం చూసాం లాస్ట్ ఇయర్ సిరియాలో బషర్ అల్ అసద్ గవర్నమెంట్ రష్యా ఇంకా చాలా క్లోజ్. అప్పుడు బషర్ అల్ అసద్ గవర్నమెంట్ ని పడిపోతున్నా కూడా రష్యా చూస్తూ ఉండిపోయింది. బికాస్ రష్యాకున్న మేజర్ ఫోర్స్ మొత్తం ఉక్రెయిన్ పైన ఫైట్ చేయడానికి సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ కి ఎంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హెల్ప్ చేస్తుంది అనేది కూడా చెప్పలేమన్నమాట. నెంబర్ 3 వచ్చేసి ఇరాన్ పీపులే రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ అగేన్స్ట్ గా. అదేంటి, గవర్నమెంట్ నచ్చకపోతే నెక్స్ట్ టర్మ్ ఇంకో ఎలక్షన్స్ లో గవర్నమెంట్ ని ఇంకోరిని చూస్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఇరాన్ అనేది డెమోక్రటిక్ కంట్రీ కాదు. ఇరాన్ అనేది ఒక ఇస్లామిస్ట్ కంట్రీ. ఆ కంట్రీలో ఎక్కువ పవర్స్ ఆ కంట్రీ యొక్క సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ఉంటాయి. మోర్ దాన్ 35 ఇయర్స్ నుంచి తనే సుప్రీం లీడర్ గా ఉన్నాడు అనమాట. సో అక్కడ పీపుల్ అన్సాటిస్ఫైడ్ ఉన్నారు అండ్ ఈవెన్ చాలా ప్రొటెస్ట్ కూడా ఇంతకు ముందు జరిపిండ్రు. లైక్ మనం చూసాం, ఒక అమ్మాయి హిజాబ్ వేసుకోలేదని చెప్పి ఆమెని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆమెను కొడితే ఆమె చనిపోతుంది. అప్పుడు చాలా మంది రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఈ న్యూస్ ఈవెన్ ఇంటర్నేషనల్ గా కూడా చాలా వైరల్ అయింది. నెంబర్ 4, ఇరాన్ ఎకనామిక్ గా చాలా వీక్ అయింది. ఎందుకంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇరాన్ పైన చాలా శాంక్షన్స్ పెట్టిండు. ఆ శాంక్షన్స్ వల్ల ఈవెన్ ఇరాన్ తన ఓన్ ఆయిల్ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకోలేకపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇండియా 2018 కన్నా ముందు ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ లో 10% ఇరాన్ నుంచే ఇంపోర్ట్ చేసుకునేది, కానీ అది ఇప్పుడు 0% అయింది. ఇరాన్ తన ఓన్ ఆయిల్ ని కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకోలేకపోతుంది. కాబట్టి ఇరాన్ అనేది ఎకనామిక్ చాలా వీక్ అయింది. ఈ 4 రీజన్స్ కనపడుతున్నాయి అమెరికా ఇప్పుడే ఇరాన్ పైన అటాక్ చేయడానికి.